హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి అద్భుతమైన ఫేషియల్ వీడియోతో వచ్చేసానండి. చూస్తున్నారు కదా, బీట్రూట్ హైడ్రా కొరియన్ ఫేషియల్. ఎక్కడైనా చూసారా అండి ఇది? బట్ నేనైతే ఈరోజు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఇది ఫస్ట్ టైం చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి దీని రిజల్ట్ అయితే. నేనైతే నమ్మలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియన్ ఫేషియల్ అంటే ఏంటో అనేది నాకు లైవ్లో తెలిసింది. మీకు కూడా చూసేదాన్ని. వెళ్ళిపోదామా అండి వీడియోలోకి? ముందుగా అయితే మనం ఒక బీట్రూట్ ఇలా తీసుకోవాలి, ఓకేనండి. దానికంటే ముందు క్లెన్జింగ్ మిల్క్ రెడీ చేసుకోవాలి. పచ్చిపాలు, సాల్ట్ అండ్ పసుపు తెలుసు కదండి. ఇంకొక దాంట్లోనే వచ్చేసి మనం ఇది స్క్రబ్కి వాడతాం అన్నమాట, అందుకే దీన్ని ఇలాగా కట్ చేస్తున్నాం, ఓకేనా అండి. ఇంకొక హాఫ్ పీస్ వచ్చేసి మనం జ్యూస్కి రెడీ చేసుకోవాలి. అంటే ఓన్లీ జ్యూసే లాగుతాం, పల్ప్ అవసరం లేదు, ఓకేనా అండి. సో చూసారు కదా, అలా జ్యూస్ తీసుకొని హాఫ్ జ్యూస్ వచ్చేసి మనం శనగపిండి తీసుకున్నాం కదా, అందులోని షిఫ్ట్ చేసేయాలి. ఇంకొక హాఫ్ జ్యూస్ వచ్చేసి మనకి మసాజర్కి అనమాట. చూసారు కదా, మసాజ్కి వచ్చేసి నేను ఎలోవీరా జెల్ కూడా వేసాను. ఇది కూడా మంచి వర్క్గా ఉంటుందన్నమాట. సో మీకు అన్ని డిఫరెంట్ స్టెప్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకోలేదు, ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. చూసారు కదా, నేనైతే ఫిల్టర్స్ అయితే వాడను, మీకు తెలిసిన వీడియోస్లో. సో చూసారు కదా, ఫస్ట్ అయితే బీట్రూట్, క్లెన్జింగ్ మిల్క్, స్క్రబ్కి వచ్చేసి హనీ, షుగర్ వేసాను, ఓకేనండి. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ మసాజర్ అండ్ శనగపిండి విత్ బీట్రూట్ జ్యూస్. చూసారు కదా, ఫస్ట్ అయితే మనం క్లీన్ చేసేసుకోవాలండి. ఆల్రెడీ ఫేస్ వాష్ చేశాను, బట్ టిష్యూతో ఫుల్గా క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఆఫ్టర్ క్లీనింగ్ మనం క్లెన్జింగ్ మిల్క్ అనమాట. క్లెన్జింగ్ మిల్క్తోని ఒక 5 minutes మొత్తం నేనైతే హ్యాండ్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి, నెక్తో సహా. ఇప్పుడైతే సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్. చూసారు కదా, మన బీట్రూట్ ఏదైతే కటింగ్స్ చేసి పెట్టాను కదా, దాని మీద స్క్రబ్, తేనె, షుగర్ కలిపి దాని మీద పెట్టి దాంతో రబ్ చేశాను. 5 minutes చేశాను, ఓకేనా అండి. ఈ రబ్ చేస్తున్నప్పుడే మనకి మంచి డిఫరెన్స్ వస్తుంది. అయిపోయిన తర్వాత ఇలాగ మసాజ్ ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, అంత బాగా మసాజ్ ఇచ్చుకుంటేనే మనకి ఆ గ్లో అనేది తెలుస్తుంది, ఓకేనండి. చూసారు కదా, క్లీనింగ్ అయితే అయిపోయింది. నేనైతే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను మీకు వీడియోలో, మీరైతే పీస్ఫుల్గా చేసుకోవచ్చు, ఓకేనా. 2 steps అయితే అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసరికి విటమిన్ ఈ క్యాప్సూల్. ఇదైతే ఫేస్కి హైడ్రేట్ చేస్తుంది. నా వీడియోస్లో ప్రతి దాంట్లో మీకు ఇదే చూపిస్తాను, తెలుసు కదండి. సో ఇలాగా స్టెప్స్తో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి స్టీమింగ్, ఓకేనండి. స్టీమింగ్ ఆల్రెడీ మీకు తెలుసు, ప్రీవియస్ వీడియోలో కూడా. నేనైతే స్టీమర్ మిషన్స్ అవ్వాను, కుక్కర్ వాటర్లో వేసేసి దాన్ని పైప్ పెట్టి ఇలాగ స్టీమ్ తీసుకుంటాను. దీనివల్ల మనకి పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి కదండి, మంచి గ్లో ఇస్తుంది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ మసాజ్, బీట్రూట్ జ్యూస్ అండ్ ఎలోవీరా జెల్. చాలా బాగుందండి ఇదైతేను. బాగా ఇలాగే మనం అంతా ఫేస్ అంతా అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే మంచి గ్లో అయితే వస్తుంది. చూసారు కదా, నేనైతే లిప్స్తో సహా ప్రతిదీ రబ్ చేస్తున్నాను, మొత్తం మసాజ్ ఇచ్చాను. అండ్ దీని తర్వాత మనం లైక్ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉంటాయి కదండి, మనకి మెనిక్యూర్ కిట్లో ఉంటుంది ఈ రాడ్, దీంతో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ప్యాక్ అండి. ఇదైతే 10 minutes అయితే ఉంచానండి. నాకైతే సర్ప్రైజ్ ఏంటంటే మొత్తం టైట్ అయిపోయి నా లిప్స్ కూడా ఓపెన్ అవ్వలేదు, అంత టైట్ అయింది. కొరియన్ ఫేషియల్ అంటే కొరియన్ ఫేషియల్ లాగా వచ్చింది. ఫేస్ వాష్ చేసాకైతే ఇంకా షాక్ అయ్యానండి, షైనీగా వచ్చింది. చూసారు కదా, నాకే మంచి డిఫరెన్స్ వచ్చింది. ఇంకా స్నానం కూడా చేయలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేశాను. చూసారు కదా, మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి ఈ కొరియన్ హైడ్రా బీట్రూట్ ఫేషియల్ని, ఓకేనా అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా అండి. బాయ్ బాయ్.